హాయ్, నేను చెప్పాను కదా మీకు వీడియోలో ఏ విధంగా తెలుగు ప్రొనౌన్సియేషన్ చేయాలో. నేను పెళ్ళవక ముందు చాలా స్కూల్స్లో చేశాను. 7 ఇయర్స్ చేశాను నేను. అయితే నా చదువంతా నిజం చెప్పాలంటే ఎవరైనా సరే బాగా చదవాలంటే అప్ టు 10th వరకు బాగా చదివితే మినిమం వాళ్ళు అప్ టు 10th వరకు వాళ్ళ పిల్లలకి చెప్పగలుగుతారు. ఇప్పుడు ఏంటంటే నేను చిన్నప్పటి నుండి ఏం చేసేదాన్ని అంటే ఎవరైనా ఏదన్నా మాట్లాడితే వాళ్ళు డిఫరెంట్గా మాట్లాడతారు అనేసి నేను అవగాహన చేసుకునేదాన్ని. అంటే దాని ప్రకారం ఏంటంటే మా అమ్మ ఒకలా మాట్లాడితే పక్కింటోళ్ళు పొరిగింటోళ్ళు వేరే వేరే విధంగా మాట్లాడటం ముందు గమనించండి. అంటే అక్కడ ఏంటంటే ప్రాంతీయ భాష, మనం చదివే భాష ఇక్కడ టెక్స్ట్ బుక్లు అయితే డిఫరెంట్గా ఎలా ఉందో అలా ప్రొనౌన్సియేషన్ చేస్తేనే వస్తాయి. అయితే మనం ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు కానీ చెప్పినప్పుడు కానీ ఎదుటి వాళ్ళు నవ్వే అవకాశం కూడా ఉండొచ్చు. ఎవరో నవ్వుతారనేసి మనం ఆ విధంగా చదవలేదనుకోండి, చదవలేం. ఇప్పుడు నేను ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చెయ్యాలో చెప్తాను వినండి. ఆ అమ్మ, ఆ ఆవు. ఇక్కడ చూసారా, ఆ అని చెప్పినప్పుడు ఆవు అని చెప్పాను, కానీ మన వ్యవహారిక భాషలో ఆవు. ఏంటుంది అక్కడ, దీర్ఘం ఉందా, రస్వం ఉందా, ఏటి ఉంటుంది అనేది మీరే గుర్తించుకోండి. ఈ ఈ ఇటుక, ఈక, ఉ ఉడుత, ఊయల, రు లేదా అరు అని చిన్నప్పుడు చెప్పేవారు. దీన్ని రు అని ప్రొనౌన్సియేషన్ చేస్తాం కనుక రు అని చదవండి. ఋషి, రూ నో బోర్డ్స్. ఏ ఎలుక, ఏనుగు. చూసారు ఇక్కడ ఎలుక అనే ప్రొనౌన్సియేషన్ ఉందా? మనం వ్యవహారిక భాషలో చూస్తే ఎలుకని ఎలక ఎలక అంటారు. అంటే చూసారు కదా, ప్రొనౌన్సియేషన్ ప్రాంతీయ భాషలో ఎంత చిన్నప్పటి నుండి నేను చూస్తూనే ఉన్నాను. నేను చిన్నప్పటి నుండి అంటే 10th క్లాస్ తర్వాత నుండి స్కూల్లో టీచర్గా చేయడం మొదలుపెట్టాను. అక్కడ ఏ క్లాసు ఏ సబ్జెక్ట్ ఖాళీగా ఉంటే అదే చెప్పడం మొదలుపెట్టాను. అయితే నేను తెలుగు అయితే మాత్రం అప్ టు 9th వరకు కవర్ చేశాను. యూకేజీ మాత్రమే హిందీ చెప్పాను. ఆ తర్వాత 9th 8th ఓరల్కి వెళ్ళేదాన్ని. ఇక మ్యాథ్స్ అంటే నాకు దొరకలేదు ఎక్కడ. సో ఏంటంటే ప్రతి సబ్జెక్టు నేను చెప్పగలను. ఇంకో స్కూల్లో అయితే నేను ఈవీఎస్ మోరల్ సైన్స్ చెప్పాను. ఈవీఎస్ అయితే సూపర్గా పిల్లలు చదివేవారు. మరి తెలుగు ఎందుకు అంటే అప్ టు 9th అంటే ముందే వాళ్ళు ఆటోమేటిక్గా చదవడం రాదు. ఇంకా అప్పటికి వాళ్ళకి నేను ఇలా చదవాలమ్మా చెప్తూ ఉండేదాన్ని క్లాసెస్. సో అర్థం చేసుకోండి. నేను మీకు ఇది అసలు వీడియో స్కిప్ చేయకుండా చూడండి. ఇది మీకు నేను ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి మీరు ఇలా చదివితే ఈవెన్ ఇప్పుడు మీరు 10th కానీ 9th కానీ ఏ క్లాస్లో ఉన్నా సరే ఈ వీడియో చూడండి. ఆ విధంగా ప్రొనౌన్సియేషన్ చేస్తే మీకు మంచిగా చదువు వచ్చేస్తుంది. ఇప్పుడు ఐదు, ఓ ఒకటి, ఓరా ఏదన్నా చదవచ్చు. ఓడా, ఔ ఔషధము, అంకెలు. మనకి చూసారా అని వచ్చినప్పుడు అంకెలు నకారం పలికింది ఇక్కడ. అదే ఫుల్ ఒక వర్డ్ తీసుకుంటే అంకెలు. కొన్నిట్లా అంబారి అంటే మకారం పలుకుతుంది. అది మాత్రం గుర్తుంచుకోండి. అంతఃపురము. ఇప్పుడు కా నుండి బండీర వరకు గల అక్షరాలు చదువుదాం. ఇది చూడండి, ఇక్కడ ఆటు చెప్పాను కదా, ఇవి మనకి గుణింతాలకి ఆధారం. అంటే ఇప్పుడు అమ్మా నాన్నల మీద మనం ఏ విధంగా ఆధారపడతామో మనం చదివే చదువు అంతా కా నుండి బండీరా వరకు ఉన్న అక్షరాలన్నీ కూడా ఈ ఆటు మీద ఆధారపడతాయి. ఇప్పుడు చూడండి, కా అంటే మనకి ఆ పలికింది కదా. గుణింతాల్లో కూడా మీకు ఆల్రెడీ నేను చెప్తాను తర్వాత. నెక్స్ట్ ఇది కూడా కానే చదువుతామా? కాదు, ఖ గొంతుతో చదవాలి. ఖడ్గము, గంప, ఘటము, ఇన్యా చక్రము,
ఛత్రము. చూసారా ప్రొనౌన్సియేషన్ ఎలా వస్తుందో చూడండి. జ జడ. ఒకటి ఈజీగా పలికితే ఇంకోటి కఠినంగా పలకాలి. ఝ ఝషము. నెక్స్ట్ ఇన్ని ట టమాటా. ఠ కంఠము. డ డమరు. ఢ ఢంక. అన వీణ. ఇప్పుడు అన అనేది మనం ప్రొనౌన్సియేషన్ పదంలో ప్రొనౌన్సియేషన్ చేసినప్పుడు నా అంటుంది. చూసారా అన అనట్లేదు. వీణ. ఇక్కడ ఏ పదాలకి అన వస్తుందో ఏ పదాలకి నా వస్తుందో మీరు చదివే యూకేజీ నుండి ఉన్న సిలబస్లో మీరు చదివి అవగాహన చేసుకొని పెట్టుకుంటే కానీ మీకు ఏ పదానికి అన వస్తుందో నా వస్తుందో తెలుస్తుంది. త తల. థ రథము. ఇక్కడ రథము అనేసరికి ఎవరైనా రథము అని పలుకుతారా? రథము. రథం వచ్చింది అంటారు. సో అది ప్రాంతీయ భాషలో చూసుకోండి. ద దండ. ధ ధనస్సు. న నగ. ఇదిగో ఈ నాకి ఆ నాకి తేడా చూసుకోండి. ప పల్లక. ఫ ఫ చూసారా ఫలము. బ బంతి. భ భజన భటుడు. మ మంచము. య యజ్ఞము. ర రవి. ల లత. వ వల. ఇది చూడండి మనకి 3 సార్లు ఉన్నాయి. ఇదేమో నార్మల్గా అయితే మా అక్క వాళ్ళందుకు నాకు కత్తిరిలా షేప్ ఉందని కత్తిరిస అని చెప్పేవారు. అంటే ఇది ఏ విధంగా పలకాలి ఇది ఏ విధంగా పలకాలి అనేది నేను ఇప్పుడు చెప్తాను, బాగా గమనించండి. ఇది కత్తిరిస. స మనం చెప్పేటప్పుడు మన నోరు కూడా తిరుగుతుంది చూడండి. స అని పలికితే శంఖము. చూసారా నోరు దీన్ని ఇలా పక్క నుండి స అని పలకాలి. ఇది ష అంటే నోటి నుండి మనం మాట్లాడేటప్పుడు గాలి వస్తుంది చూడండి. ష మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. షట్పదము. చూసారా వేషము. ఒక్కసారి మీరు చూసుకోండి. స స్ట్రైట్గా పలికితే చాలు. స సబ్బు. హ హంస. చూసారా హంస. ఇది మనం అలా అంటాం. మనం పదంలో లా అంటుంది. మనకి ఇంకో లా కూడా ఉంది తెలుసు కదా, లా లడ్డు. ఈ లా అలా పలికినప్పుడు పదానికి వచ్చేసరికి లా అని పలుకుతుంది. తాళము. దళము. ఇది కూడా లా ఎక్కడ వస్తుంది అలా ఎక్కడ వస్తుందో మీరు యూకేజీ నుండి చదువుతున్న అక్షరాల్లో అవగాహన చేసుకొని అండర్స్టాండ్ చేసుకోండి. నెక్స్ట్ షా. ఇది 2 అక్షరాల కలయిక అనమాట. ఇది కా కింద షా చెప్పాను కదా, షా వస్తుంటే అక్ష అని చదువుతాం. ఇది ఒక పదంలో చదివేసరికి షా అని చదువుతాం. క్షత్రియుడు. చూసారా క్షత్రియుడు. మీరు నాతో పాటు పలకండి. ఇది బండీర. బండీరాని పదంలో రా అని చదువుతాం. రంపము. ఈ రోజుల్లో ఈ రా అయితే యూజ్ చేయట్లేదు. రా మీకు తెలుసు కదా, రాతో చదివామా? ఏం చదివాం? రవి చదివాం. సో ఈ బండీరా కూడా పదాల్లో రానే చదువుతాం, కానీ దీన్ని బండీరా అంటారు. ఇప్పుడు ఈ పదాల్లో యూజ్ చేయట్లేదు. చెరుకు, రంపము, నార్మల్గా రా ఉంది కదా మనకి, ఆ రాయనే యూజ్ చేస్తున్నారు. ఓకే, నేను ఇప్పుడు ఏ విధంగా ప్రొనౌన్సియేషన్ చేశానో చూడండి. 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయండి. పక్క వాళ్ళని అవుతారు, పొరుగింటి వాళ్ళని అవుతారని మాత్రం మీరు ఫీల్ అవ్వద్దు. నేను ఏ విధంగా చెప్పానో అదే విధంగా ప్రొనౌన్సియేషన్ చేయండి. ఇలాంటి ప్రొనౌన్సియేషన్ ఎక్కడా దొరకకపోవచ్చు, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుండి చదువు అంటే చాలా ఇష్టము. నేను ఎంఏ తెలుగు చదువుకున్నాను. ఆల్ సబ్జెక్ట్స్ నేను చెప్పగలను. ఇప్పుడు నా కొడుకు 4th చదివాడు. ఆల్ సబ్జెక్ట్స్ నేను చూశాను. నాకు ఇప్పుడు అన్నీ చెప్తాను. ఇప్పుడు 5th వెళ్తాడు వాడు, అవి కూడా నేను చెప్పగలను. ఈ వీడియో ఎవరైనా చూస్తే మీలో ఎవరికైనా టీచర్ కావాలంటే డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను, కాల్ చేయండి. టేక్ కేర్ ఆఫ్ యూ. బాయ్.
Like and subscribe.